ఓకే వాట్ ఇప్పుడు చూసి వస్తున్నాను. ఎన్టీఆర్ గారు మీరు ప్రతి సినిమాకి కాలర్లు ఎత్తకండి ప్లీజ్ ప్లీజ్. మీ మీద నమ్మకంతో ఇట్లాంటి సినిమాలకు వస్తున్నాం. కుక్క రాడ్ స్పెల్లింగ్ హిందీలో తెలుగులో మీల లాంగ్వేజ్ అన్నిట్లో రాపించింది సినిమా. చచ్చిపోయిన చూడలేదు. ఫస్ట్ 30 minutes బాగుంది అనిపించింది. దాంట్లో ఎన్టీఆర్ గారు లేరు. మంచి పాయింట్ పెట్టుకున్నారు. వార్ యూనివర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారని ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ఏమవుతుందని చెప్పేసి ఇంట్రీగ్ అయితే క్రియేట్ చేసింది ఫస్ట్ 30 minutes. ఎన్టీఆర్ గారు ఆయన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుంది భయ్యా. టాలీవుడ్ ఆడియన్స్ కి ఒక మంచి ఇంట్రడక్షన్ ఇద్దాము, ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ కలిసి ఉండే టైప్ ఆఫ్ ఒక సీన్ రాసుకున్నారు. ఆ సీన్ చూస్తుంటే నెత్తి నేలకేసుకొని కొట్టుకొని చచ్చిపోతుంది. అంత దారుణం ఉంది సీన్. మన ర్యాప్ ఒకటి వస్తుంది తెలుగుది, శైతాన్ శైతాన్ అనుకుంటా. వినలేక చచ్చిపోతుంటే సడన్ వెనక టైగర్ సాంగ్స్ వస్తా ఉంటాయి. అది చూసి ఒరే బ్రెయిన్ ఏమన్నా ఉందా వాడిందా ఎవడ ఐడియా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎన్టీఆర్ గారి ఎంట్రీ, ఆ సీన్, ఆ రైటింగ్ అమ్మో దారుణం అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బొక్క అనిపించింది నాకైతే మాత్రం. ఎన్టీఆర్ గారు చాలా ట్రై చేస్తున్నారు. హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. దీంట్లో మనకి లాస్ట్ టైం ఉండే కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు, అవన్నీ ఫస్ట్ హాఫ్ లో ఉంటాయి. సెకండ్ హాఫ్ లో వాటికి మంచి సీన్స్ రాసుకున్నారు అనిపించింది. ఆయన క్యారెక్టర్ అంతా ఆగమాగం రాసుకున్నారు. అసలు అర్థం కాదు, ఏదో పిచ్చి 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 తీసినట్టు అనిపిస్తా ఉంటది. టెక్నికల్లీ నేను ఏదైతే భయపడ్డానో అదే జరుగుతూ ఉంటుంది సినిమాలో. అలాంటి నిజాలని హృతిక్ రోషన్ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. ఎందుకంటే హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. ఇంకేం మాట్లాడో దాని గురించి కథలు పడతా ఉంటారు. ఫ్యాన్స్ కూడా చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయే సినిమా అనిపించింది నాకు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాత జనాబీ అలీ సాంగ్ ఉంటుంది మామ, చచ్చిపోవాలి. ఇంకా ఇంకేం చెప్పలేను, అంత దారుణంగా ఉంది. ఏ ప్లేస్మెంట్ వచ్చినా పర్లేదు, సిచ్యువేషన్ మరీ అంత దరిద్రంగా ఉండదు అనుకున్నా. వీళ్ళు నన్ను రాంగ్ అని ప్రూవ్ చేశారు మావా. అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు. నేను నా వల్ల కాలేదురా బాబు, ఏంద్రా ఇది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అంత దారుణంగా ఉండే అన్నట్టు. యాక్షన్ సెట్ పీసెస్ ఉన్నాయి. యాక్షన్ సెట్ పీసెస్ చూస్తుంటే అమ్మా కానీ అని ఫీలింగ్ వచ్చింది. బట్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే అనిపించినాయి. సీజీ దరిద్రంగా ఉంది, బట్ స్టిల్ నమ్మబుల్ గా అయితే గ్యారంటీగా ఉంది. స్టోరీ వైజ్ కూడా సేమ్ వైఆర్ఎఫ్ స్ట్రోప్స్ నడుస్తూ ఉంటాయి. కొత్త గేమ్ ట్రై చేయట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. బట్ క్యారెక్టర్స్ ని ఇంట్రెస్టింగ్ గా చూపిద్దామని ట్రై చేసినట్టు అనిపిస్తూ ఉంటది. బొక్కలా ఉంటది అనమాట. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెటప్ బాగానే పెట్టుకున్నారు, ఒకటి బాగానే చూపిస్తున్నారు ఫీలింగ్ వస్తూ ఉంటది. మైనస్ అంతా ఎన్టీఆర్ గారి క్యారెక్టర్, ఆయన రైటింగ్ అయితే దరిద్రంగా ఉంది. బట్ స్టిల్ ఐ హ్యాడ్ హోప్. సెకండ్ హాఫ్ పోతుంది భయ్యా, ఏడుపు ఒక్కటి తక్కువ. నాకైతే మాత్రం అంత దారుణంగా ఉంటది అనమాట. ఇట్లా అనుకున్నా గానీ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ ఉంటాయి. పార్ట్ 2 లాంటి మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ ఎంత బాగున్నా కూడా మన ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ సరిగా లేకపోతే హిట్ అయ్యే మూవీ కూడా ఫ్లాప్ అవ్వచ్చు. ఇది మూవీలోనే కాదు, మన రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ సరిగా రాకపోతే మన దగ్గర ఉన్న బ్రిలియంట్ ఐడియాస్ ని కూడా జనాలు తక్కువగా చూస్తూ ఉంటారు. దానివల్ల మన కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోవచ్చు కదా. బట్ ఇప్పటి నుంచి మనం ఇంగ్లీష్ స్పీకింగ్ లో ప్రాబ్లం ఫేస్ చేసే అవసరమే లేదు. ఒకసారి చూడు. ఐ ఓన్లీ హ్యావింగ్ గాట్ ఫ్యూ అవర్స్ బట్ టుమారో సబ్మిషన్, సో నీడింగ్ మోర్ టైమ్. మంచి ప్రయత్నం, కానీ ఆ సెంటెన్స్ ని ఇలా కరెక్ట్ గా చెప్పండి. ఐ ఓన్లీ హ్యావ్ అ ఫ్యూ అవర్స్ అండ్ ద సబ్మిషన్ ఇస్ టుమారో, సో ఐ నీడ్ మోర్ టైమ్. మీరు చెప్పిన సెంటెన్స్ లో హ్యావింగ్ గాట్ బదులుగా హ్యావ్ వాడాలి, మరియు నీడింగ్ బదులుగా నీడ్ వాడాలి. అలాగే బట్ బదులుగా అండ్ వాడటం వల్ల సెంటెన్స్ మరింత క్లియర్ గా ఉంటుంది. మీరు అర్థం చేసుకున్నారా? చూసావా ఎలాంటి జడ్జింగ్ లేకుండా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంత తొందరగా కరెక్షన్ ఇచ్చిందో. ప్రతిరోజు ఒక 15 minutes ఇలా ఈ ఏఐ ఇంగ్లీష్ ట్రైనర్ తో ప్రాక్టీస్ చేస్తే చాలు, మన కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ ఏఐ యాప్ లో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది ఏదో ఒక నాలెడ్జ్ కాదు, అదొక ప్రాక్టికల్ స్కిల్. జస్ట్ వీడియోస్ చూస్తే ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ అయిపోలేం. మనం ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మన ఫ్లూయెన్సీని బిల్డ్ చేసుకోగలుగుతాం. అందుకే ఈ యాప్ లో థౌసండ్స్ ఆఫ్ ఇంటరాక్టివ్ అండ్ ఫన్ యాక్టివిటీస్ తో పాటు రియల్ లైఫ్ కాన్వర్సేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి బోర్ కొట్టకుండా ఏదో క్లాస్ లా కాకుండా ఒక మంచి గేమ్ లా ఉంటుంది. లర్నింగ్ ఇంగ్లీష్ ఫన్ గా ఉంటుంది. మీ ఎవ్రీ యాక్టివిటీకి స్ట్రీక్స్ అండ్ పాయింట్స్ వస్తాయి. అలాగే లీడర్ బోర్డ్ లో మీరు కంపీట్ కూడా చేయొచ్చు. ఇది సూపర్ నోవా ఏఐ యాప్. ఈ యాప్ మీ ఇంగ్లీష్ స్పీకింగ్ కి ప్రాబ్లం అయిన ప్రతి బ్యారియర్ ని పగలగొడుతుంది. ఒక గ్రూప్ లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే జడ్జ్ చేస్తారని భయమా? ఇకపై ఆ భయం వద్దు. టైం వేస్ట్ అనేది లేదు, మనీ వేస్ట్ చేయాలని లేదు. జస్ట్ 9 rupees తోటే స్పెషల్ ట్రయల్ స్టార్ట్ చేసేయండి. అది కూడా ఒక కప్పు కాఫీ కంటే తక్కువ ప్రైస్ లో. థింక్ అబౌట్ ఇట్. ప్రతిరోజు ఇలా డౌట్ పడుతూ ఈ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం డిలే చేసుకుంటున్నారు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేయండి అండ్ కాన్ఫిడెన్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు మొదటి అడుగు వేయండి. ఇప్పుడే సూపర్ నోవా ఏఐ యాప్ ని డౌన్లోడ్ చేయండి. సో బ్యాక్ టు ద వీడియో. సీజీ దరిద్రంగా ఉంది. మ్యూజిక్ ఎన్టీఆర్ గారి థీమ్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది, అది చాలా చాలా బాగా పెట్టుకున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ బొంగులా ఉన్నాయి. అండ్ ఆల్సో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, దానికి ఒక మంచి రీజనింగ్ ఇచ్చారు. కాకపోతే లాజికల్ లోఫోల్స్ కనబడ్డే భయ్యా. పిచ్ అని అయిపోయినా చూసి అంత దారుణంగా ఉండనట్టు. కుక్కరాడికి అమ్మ మొగుడు భయ్యా ఈ సినిమా. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అంత దారుణంగా ఉందన్నట్టు. అండ్ చెప్తున్నా కదా, వైఆర్ఎఫ్ ఎప్పుడైతే ఈ సేఫ్ గేమ్ ఆపేసి మంచి స్టోరీలు రాసి లైక్ కనీసం రెలవెంట్ ఉండేలా తీస్తే దే డెఫినెట్లీ గెట్ గుడ్ హిట్స్. అది మాత్రం గ్యారెంటీ. పఠాన్ లో ఏం జరిగిందో, టైగర్ 3 లో ఏం జరిగిందో, వార్ ఫస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో ఈ సినిమాలో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. క్లైమాక్స్ చూస్తుంటే నువ్వు నన్ను నిజంగానే గొర్రెగాని అనుకున్నావు కదా అని ఫీలింగ్ వస్తాం అనమాట. మనం గొర్రెగాలు అవుతాం, అంత దారుణంగా ఉంటుంది సినిమా థియేటర్ లో చూస్తుంటే. పిచ్చోన్ అయిపోతున్నా. అసలు ఎందుకు అట్లా పెట్టినావు? ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఏంటి? నువ్వేం చూపిస్తున్నావు? ఏంట్రా అంత పిచ్చ నా కొడుకులే కనిపిస్తున్నావా? నా క్వశ్చన్ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఇలాంటి క్యారెక్టర్ ని ఎందుకు ఓకే చేశారు? ఎలా ఓకే చేశారు? ఏం చూసి ఓకే చేశారు? నాకు అర్థం కావట్లేదు. అసలు దేవరా చూసి నాకు కొంచెం డౌట్ వచ్చింది. బట్ స్టిల్ మ్యాన్, అసలు ఆయన కాలర్ ఎగరేసినప్పుడు నాకు నమ్మకం వచ్చింది. హీ మే సా సంథింగ్ ఇన్ ఇట్ అని. ఇందులో చూస్తుంటే మాత్రం చచ్చిపోయిన భయ్య, అంత దారుణంగా ఉండే సినిమా. నా వల్ల అసలే కాలేదన్నట్టు అంత దారుణంగా ఉన్నాయన్నమాట. హృతిక్ రోషన్ గారు బెస్ట్ ఇచ్చారు. పర్ఫార్మెన్సెస్
హృతిక్ రోషన్ గారు బెస్ట్ ఇచ్చారు, పర్ఫార్మెన్సెస్ వైజ్ గా బెస్ట్ ఉంది అంటే like వాళ్ళిద్దరు కుమ్మేస్తున్నారు. స్టోరీ బొక్క, లిటరల్ బొక్క, అంతకంటే ఇంకేం చెప్పలేనంటూ అంత దారుణంగా ఉంది సినిమా. ఐ విష్ దిస్ మూవీ ఇస్ రియలీ గుడ్. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. బట్ దాట్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సూపర్ నోవా కింద లింక్ ఉంటుంది, కొట్టేసేయండి, కుమ్మేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా వెళ్ళాలి. సో యా, మీ థాట్స్ చెప్పండి కింద కామెంట్స్ లో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.